ప్రభుత్వానికి అభివృద్ధి, విద్య, ఉపాధి కల్పన రెండు కళ్ళు లాంటివి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో బాబు అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. విద్య, ఉపాధి రంగంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకోగా ఇప్పుడు ఐటీ అడ్వాన్స్డ్ కోర్సుల్లో స్కిల్ డెవలప్మెంట్ పై కూడా ఫోకస్ ను పెట్టింది. దీనికోసం సిస్కోతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు మంత్రి లోకేష్. దీంతో రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 4 ఏళ్లలో లక్ష్యాన్ని కూటమి సర్కార్ చేరుకుంటుందా లేదా టార్గెట్ రీచ్ కావడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో కూటమి సర్కార్ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. సర్కారీ ఖజానాను గత ప్రభుత్వ పెద్దలు ఖాళీ చేయడంతో పాటుగా కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి వెళ్లినా ఏపీ సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో కూటమి సర్కార్ అద్భుతాలు చేసి చూపిస్తోంది. ఈ 9 నెలల కాలంలోనే ఏపీకి 8 లక్షల కోట్ల రూపాయల పైచిలకు పెట్టుబడులను ఆకర్షించిన కూటమి వాటి ద్వారా ఏకంగా 6 లక్షల మేర ఉద్యోగాల కల్పనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. తాజాగా 50,000 ఉద్యోగాలకు మార్గం సుగమం చేసే ఓ కీలక ఒప్పందంపై ఏపీ సర్కార్ సంతకం చేసింది. ఈ లెక్కన కూటమి నిర్దేశించుకున్న 20 లక్షల ఉద్యోగాల కల్పన అన్నది సర్కారుకు పెద్ద లక్ష్యమేమీ కాదని చెప్పాలి. అగ్రరాజ్యం అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సిస్కోతో ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ యువతకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ఇచ్చే దిశగా కీలక చర్చలు జరిగాయి. దాదాపుగా నిర్దేశిత పరిధిలో 50,000 మందికి డిజిటల్, అడ్వాన్స్డ్ ఐటీలో శిక్షణ ఇచ్చేందుకు సిస్కో సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీగా కొనసాగుతున్న సిస్కోలో శిక్షణ అంటే దాని ప్రమాణాలు కూడా అంతే స్థాయిలోనే ఉంటాయని చెప్పక తప్పదు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు సిస్కోలోనో లేదంటే ఇతర కంపెనీల్లోనో ఉద్యోగాలు ఖాయంగా దక్కుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సిస్కో కంపెనీతో ఒప్పందం ద్వారానే 50,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది కూటమి సర్కారు లక్ష్యం అయిన 20 లక్షల ఉద్యోగాల్లో 5% అన్నమాట. ఇక ఇప్పటికే ఒప్పందాలు కుదిరినా పెట్టుబడుల ద్వారా మరో 6 లక్షల దాకా ఉద్యోగాలు దాదాపు వచ్చేసినట్లే అంటున్నారు. ఈ లెక్కన మొత్తం 35% దాకా లక్ష్యాన్ని చేరారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాది తిరగకుండానే 35% మేర లక్ష్యాన్ని సాధిస్తే ఇక 4 ఏళ్లలో మిగిలిన 65% లక్ష్యాన్ని కూటమి సర్కార్ చేరుకోలేదా అంటే అదేమంత పెద్ద సమస్యే కాదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా లోకేష్ ఇదే స్పీడ్ను కొనసాగిస్తే రెట్టింపు స్థాయిలో ఫలితాలు రావడం ఖాయమంటున్నారు జనాలు. ఇందులో భాగంగా ఏపీలో ఉన్నత వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఐటీ, అడ్వాన్స్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐటీ సంస్థ సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్ను సిస్కో అందించనుంది. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధిపై సిస్కో శిక్షణ అందించనుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యమని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యా, ఉపాధికే పెద్దపీట వేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతేకాకుండా 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఒక్కొక్క హామీని నెరవేరుస్తుంది. ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం తాజా స్కిల్ డెవలప్మెంట్ పై కూడా ఫోకస్ పెట్టింది.
ఇందులో భాగంగా మంగళవారం సిస్కో సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో యువతకు డిజిటల్ ఐటీలో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే అభివృద్ధి జెట్ స్పీడ్తో పరిగెడుతుంటే ఇంకో 4 ఏళ్లలో ఇంతకు రెట్టింపు డెవలప్మెంట్ ఖాయమని అంటున్నారు ప్రజలు. మరి చూడాలి ఏపీ ఇంకేం అభివృద్ధి చెందుతుందో.